Hello everyone, welcome back to my channel. This is Sudha Sangeetam and this video I am doing it in Telugu because this entire series of Bengaluru to Mangaluru and Udupi, this trip is with family and communicating with family in mother tongue is quite natural. So to keep it raw, I am doing this series in Telugu. సో ఇప్పుడైతే మేము మంగళూరులో హోటల్లో ఉన్నాము. నైట్ 9:30 అయింది. బట్ మార్నింగ్ ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి ఇక్కడికి ఎలా చేరాం, ఏం చేసాం, దారిలో ఏం చూసాం, అదంతా చూద్దాం రండి. 6:30 అయింది. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడే 6కి బయలుదేరాలనుకున్నాం. హాఫ్ అన్ అవర్ అటు ఇటు ఎప్పుడు అవుతూ ఉంటుంది. ఇప్పుడు బయలుదేరుతున్నాం. కార్ వెయిట్ చేస్తుంది బయట. రోజైతే ఈ టైంకి చాలా చలేస్తుంది, కానీ ఇవాళ ఇంకో జాకెట్ కూడా లేకుండా బయటకు వచ్చి నిల్చుంది. కార్ వచ్చేసింది. పడుకోలేదా? ఇప్పుడే పడుకున్నా, లేచా అయింది. ఏమైంది? అయింది. అవునా? పింక్ పూలు వస్తున్నాయి రా అక్కడక్కడ. మళ్ళీ పూలు అదిగో ఫుల్ వచ్చేసాయి. అదిగో బట్ డార్క్ పింక్ ఉన్నాయి. ఏదన్నా స్కూల్ గ్రౌండా, గోల్ఫ్ కోర్సా? పెద్దగా ఉందో. గోల్ఫ్ క్లబ్ ఏదో చూడు, ఆడుతున్నారు. ఇక్కడ తట్టె ఇడ్లీ దొరుకుతుంది. ఒక కలిపేసావా? నెయ్యి వాసన వస్తుంది కదా. అసలే చలేస్తుంది. కాపాడు జాకెట్ కూడా వేసుకోలేదు, చలేస్తుంది. ఓపెన్ స్పేస్ లాగా. అదిగో వస్తుంది. ఓ, ఒక ప్లేట్ కి 2 తట్టె ఇడ్లీ, ఒక వడ ఇస్తారా? అండ్ చట్నీలు అవి ఇక్కడి నుంచే తీసుకోవాలి. దోశ బాగుందా? ఓ, దోశ కూడా తీసుకున్నాం. హాఫ్ వేసుకో. ఓ, మసాలా దోశ. కూర ఉందా? స్ట్రాంగ్ ఉందా? నాకైతే బాగుంది. చల్లారిపోయింది కదా. నువ్వు మరీ లేట్ గా వస్తే అట్టాగే ఉంటుంది. అట్టాగే చెప్తామా? వద్దు కదా. చాలు చాలు చాలు. వెళ్ళాలా? అవసరం లేదు. ఇప్పుడే హసన్ క్రాస్ చేసాం. ఇంకా ఎండ స్టార్ట్ అయింది. ఇప్పుడు 10:25 అయింది. హసన్ క్రాస్ చేసాం. చాలా ఎర్లీగానే వచ్చేసాం. హసన్ బాగా ఫాస్ట్ గానే వచ్చేసింది. రోడ్ బాగుంది. ఇక్కడ దాకా అయితే రోడ్ చాలా బాగుంది. ఎంజాయ్ చేస్తున్నాడు ట్రిప్ ఇప్పటిదాకా. చాలా. ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు ట్రిప్? చాలా బాగుంది. పాటలు వినుకుంటూ నేచర్ చూస్తున్నా. పాటలు వింటూ నేచర్ చూస్తున్నావా, మొబైల్ చూస్తున్నావా? రెండు. ఇక్కడ నుంచి రోడ్ కాస్త బాగాలేదు. ఒక 8 కిలోమీటర్స్ దాకా ఇలాగే ఉంది. వర్క్ జరుగుతోంది. సో ఇది అయిపోయాక మళ్ళీ మంచి రోడ్ ఉంది. నేను వ్యూ బాగుంది అని వీడియో తీయడం స్టార్ట్ చేసేసరికి చెట్లట్టు వచ్చేస్తుంది. కంటిన్యూస్ గా వీడియో తీస్తుంటే మొబైల్ ఫుల్ అయిపోతుంది అండ్ ఛార్జింగ్ అయిపోతుంది. ఇక్కడ మంగళూరు రూట్ నుంచి ధర్మస్థల క్రాస్ తీసుకున్నాం. ఈ రూట్ లో అన్ని పైనాపిల్ జ్యూసెస్ అవి స్టాల్స్ కనిపిస్తాయి మీకు చాలా. ఇదేనా? వచ్చేసామా? ఇది గణపతి. ఓ, గణపతి టెంపుల్. ఇంకా ధర్మస్థలకి వెళ్ళలేదు. కొని ఇలా గంటలు కడతారేమో కదా. చూడు, అన్ని గంటలు ఉన్నాయి.
ధర్మస్థల మంజునాథ టెంపుల్ వెళ్లే ముందు ఇక్కడ ఈ గణపతి టెంపుల్ వస్తుంది. ఇక్కడ అందరూ గంటలు కొని కడుతున్నారు. చాలా బాగుంది టెంపుల్ అయితే ప్రశాంతంగా. ఇప్పుడే ధర్మస్థల టెంపుల్ కి వచ్చాము. ఇదేమో పార్కింగ్, ఇక్కడ కార్ పార్క్ చేస్తున్నారు మాది. సో ఈ పార్కింగ్ నుంచి ఇలా స్ట్రైట్ వెళ్ళొచ్చు. 200 రూపీస్ టికెట్ ఉందిట, ఫ్రీ దర్శనం కూడా ఉందిట. బట్ మోస్ట్లీ ఇవాళ వీక్ డే కాబట్టి థర్స్డే ఎక్కువ మందులు ఉండరు. ఎక్కువ మందులు కాదు, ఎక్కువ మనుషులు ఉండరు. మోస్ట్లీ ఫ్రీ దర్శనమే చేసేసుకోవచ్చు. ఇక్కడ ఏదో ఒక పార్క్ ఉంది గుడి పక్కన. అండ్ ఇది టెంపుల్, మంజునాథ టెంపుల్ ధర్మస్థల. ఇక్కడ ధర్మస్థలలో అన్నప్రసాదానికి వచ్చాం. దర్శనం కూడా బాగా జరిగింది. 2 o'clock అయినా లక్కీగా ఇంకా ఓపెన్ ఉంది. సో దర్శనం కూడా చాలా బాగా జరిగింది. డైనింగ్ హాల్లోకి వాటర్ తీసుకెళ్ళాలి, అక్కడ ఇస్తున్నారు కానీ గ్లాస్ లో కొంచెమే ఇస్తున్నారు. సో బయటకు రాగానే ఇక్కడ ఇలా ఐస్ క్రీమ్ షాప్ ఉంది. ఇక్కడ వాటర్ బాటిల్స్ అండ్ కూల్ డ్రింక్స్ అన్ని ఉన్నాయి. ఇది నేత్రావతి రివర్. ఇక్కడే ధర్మస్థలలోని ఇక్కడ ఒక రాముడు టెంపుల్ ఉంది, శ్రీరామక్షేత్రం అని. చాలా బాగుంది ఈ టెంపుల్ అయితే. క్రౌడ్ లేదు, ప్రశాంతంగా ఉంది. చాలా బాగుంది ఈ టెంపుల్. ఏం ఆలోచిస్తున్నాం? సో ఇదే రూము. Okay. These are all okay. These are all complimentary and these are chargeable. ఏంటిది చార్జబుల్? ఓకే, చిప్స్ బిస్కెట్స్ సామాన్ కొత్తలే. ఓ ఫ్రిడ్జ్ లో కూడా సామాన్ ఉందా? సోడాలు, చాక్లెట్స్. కానీ మంచి పని చేస్తారు కదా, ఎవరికన్నా మరి సోష వచ్చి పడిపోతుంటాయి ఎండకి. మిర్రరే కబర్డ్. మిర్రర్ ఇలా స్లైడ్ అవుతుంది. ఐరన్ బాక్స్ అండ్ ఐరనింగ్ బోర్డ్ కూడా ఉంది. చాలా చాలా యూస్ఫుల్. వేయింగ్ మెషిన్ కూడా ఉంది. తీరు ఏమో హాలిడేలో ఎక్కువ తినేయకూడదనేమో, వర్క్ అవ్వట్లే. మంచిదైంది అవుతుంది. ఇప్పుడు మధ్యాహ్నం ఈవినింగ్ చూసుకోకూడదు. సో ఇప్పుడు మేము బయటకు వెళ్ళి ఏదైనా గడబడ ఐస్ క్రీమ్ తింటాం. గడబడ ఐస్ క్రీమ్ తింటాం అండ్ డిన్నర్ కూడా చేస్తాం. ఓన్లీ ఐస్ క్రీమ్ డిన్నర్ కాదు, ఐస్ క్రీమ్ వెళ్దామా మెట్ల మీద వెళ్దామా? ఓకే. ఐ లవ్ మంగళూరు. సాగర్ రత్న కాదు, ఇక్కడ ఏవో చాలా హోటల్స్ ఉన్నాయి. వసంత్ మహల్, మోతీ మహల్. ఈ రోడ్ లో చాలా హోటల్స్ ఉన్నాయి కదా. ఏం రోడ్ ఇది? ఎంజీ రోడ్. ఎంజీ రోడ్. ఇక్కడ హోటల్ సాయి ప్యాలెస్, హౌస్ ఆఫ్ ఫ్లేవర్స్, ఉడుపి కెఫే. వాళ్ళంతా తలుపులు అంతా తీస్తుంటే నువ్వేమో ఈ డ్రెస్సులో వాళ్ళేమో బీరు అంటున్నాడు, వాళ్ళేమో కార్ డోర్ అవి ఓపెన్ చేస్తున్నారు. నేనేమో నైట్ డ్రెస్ లో వచ్చాను. ఏమవుతుందా నైట్ డ్రెస్ లో వస్తే? చంద్రకళ కుల్ఫీ, కళావతి కుల్ఫీ లేదా? స్ప్రింగ్ దోశ. ఇది ధీరు ఆర్డర్ చేశాడు. బాగుందా? బాగుంది. ఇది దహి వడ, సాబుదానా వడ,
అండ్ ఇదేంటో ఇక్కడ స్పెషల్ గోలీ బజ్జీ. గోలీ బజ్జీ అంటే పునుగులో మైసూర్ బొండాల్లాగా ఉన్నాయి కదా. పునుగులే చల్లగా ఉంది. ఈ పెరుగు స్వీట్ గా ఉంది. ఈ దహివడాలో పెరుగు కూడా స్వీట్ ఉందా? స్వీట్ గా ఉంది. అండ్ ఈ మైసూర్ గోలీ బజ్జీ కూడా స్వీట్ గా ఉంది. అన్ని స్వీట్ గా ఉన్నాయి. చట్నీ కూడా స్వీట్ ఉంటుంది. చట్నీ ఒక్కటి స్వీట్ లేదు. సాబుదానా వడ బాగుంది, కొంచెం వేడి వేడిగా. ఇక్కడేవో చాలా స్వీట్స్ ఉన్నాయి. మైసూర్ పాక్. ఆ హల్వా చూడంత డిఫరెంట్ గా ఉన్నాయో. స్ట్రాబెరీ హల్వా ఎప్పుడు చూడలే ఇలా హల్వా, పేపర్ లాగా. ఈ పేస్ట్రీ బాగుంటాయి. దీని చిన్నప్పుడు మేము తినేవాళ్ళం. బటర్ స్కాచ్ పేస్ట్రీ, ఓరియో నీ ఫేవరెట్. అవును, ఓరియో. ఆ తర్వాత హేజల్నట్ క్రీమ్. నేను వైట్ ఫారెస్ట్ తీసుకుంటా. నేను న్యూయార్క్ ట్రఫుల్, ఓరియో, లేదంటే ఇంకా పబ్బాస్ వద్దు ఇవాళ. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో ఇక్కడితో ఆపేద్దాం. ఇవాళకంటే చాలా అలసిపోయాము. ఇప్పుడు వెళ్ళి పడుకుంటాం. ఇంకా రేపు ఏం చేస్తాము, నెక్స్ట్ 2-3 days ఏం చేస్తాము నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. సీ యూ, బై.